వెల్కమ్ టు MK7 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర, స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు, గౌరవ మార్కాపురం RDO గారు, బీజేపీ నాయకులు శ్రీ ఏలూరి రామచంద్రారెడ్డి గారు మొదటగా కాలేజీ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీ రోడ్డులో ఉన్న రాఘవేంద్ర ఫర్నిచర్ షాప్ ఎదుట RRR రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్ని ప్రారంభించారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిన సందేశాన్ని వినిపిస్తూ ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ RRR సెంటర్ ముఖ్య ఉద్దేశం పర్యావరణానికి హానికరమైన ఎలక్ట్రానిక్ తదితర వస్తువులు సాధ్యమైనంత వరకు వాడకం తగ్గించుకోవాలని, అవసరమైతే కొత్తవి కొనుగోలు చేయకుండా పాత వాటిని తిరిగి ఉపయోగించుకోవాలని, అటు తర్వాత వాటిని పూర్తిగా రీసైకిల్ చేయాలని పిలుపునిచ్చారు. అటువంటి పర్యావరణానికి నష్టం చేసే వస్తువులని ఈ RRR సెంటర్ సేకరిస్తారని, త్వరలోనే దీనిపై పట్టణంలో మైకులతో ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తామని, ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు స్వీకరించడానికి త్వరలోనే వాహనాలు కూడా పట్టణంలో అందుబాటులోకి తెస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజల్లో మంచి స్పందన రావటం, ఈరోజు మన ప్రాంతాలని మనం పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం, ఇదంతా ఒక మార్పు. ఈ మార్పే మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నది. ఈ మార్పు ప్రజల్లో వస్తూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా బెటర్గా పనిచేసి, ఇంకా బెటర్గా మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి పౌరుడు కూడా కష్టపడి దీని మీద దృష్టి పెట్టి మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని, ఆచరిస్తూ మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, మన మార్కాపురం, స్వచ్ఛ మార్కాపురం ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనివల్ల కాలుష్యం కానీ, పొల్యూషన్ కానీ, అలాగే మన పరిశుభ్రత కానీ చాలా వరకు బెటర్గా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ రకంగా పట్టించుకొని మన ఊర్లను మనం శుభ్రం చేసుకుందాం, మన ప్రజలను మనం శుభ్రం చేసుకుందాం అన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేవు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మన ఈ స్వచ్ఛ మార్గాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం.
అయితే మనది మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి, మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళం మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా చేపట్టాలి. అందరూ కూడా ఈ అవగాహన కల్పించి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది రోడ్ల మీద పడకుండా దాన్ని తీసుకొని వచ్చి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇక్కడ ఉంచే విధంగా, ఇక్కడ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. త్వరలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఇలా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో అవేర్నెస్ వచ్చే విధంగా కూడా చేద్దాం. చేసి వాళ్ళని మార్పు తీసుకొని వచ్చి మన ప్రాంతంలో మన మార్కాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అని చెప్పేటువంటి మంచి పేరుని సంపాదిద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞగా